అట్లా ఏముండదు, ఏజ్ ఫ్యాక్ట్ ఉంటుంది కదా, పెద్ద మనిషి కదా, ప్రతిసారి తిరగడం అనేది అనేది అంత పెద్ద అవసరం. అంటే మీ కేసీఆర్ December 3 తర్వాతే పెద్ద మనిషి అంట, ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పడిపోయింది ఎందుకు, మరి ఎంత ముందు ఎందుకు పడిపోలేదు? ఇక డిసెంబర్ అంతకుముందు ఎందుకు పడిపోవాలంటే అది పడిపోవడానికి రూల్ ఉంటుందా? అది అంటే December 3 తర్వాత ఎమ్మటే ఆ రిజల్ట్స్ చూసి వయసు వచ్చేసింది ఎమ్మటే. జనరల్గా అది కామన్గా ఇప్పుడే పడ్డావు అని అంటే దానికి కారణం ఏం చెప్తారు అబ్బా? అంతేనా? ఏం చెప్తారు? అంత గతంలో ఇప్పుడు 10 సంవత్సరాలు ఇన్ని రోజులు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఈ రోజు ఎందుకు ఇస్తాను అంటే ఏం చెప్తాను? ఈ రోజే మీరు వచ్చారు సార్, మీ దర్శనం ఈ రోజు అందింది మాకు. లేదు, మీరు ఫోన్ చేసి వచ్చినాం, మీరు వారం రోజుల ముందు చేస్తే అప్పుడే వస్తుంది కదా. ఈ దానికి ఇట్లాంటి దాని మీద అంటే పూజారులు చెప్పినట్లు టైం గొప్పదే, టైం వస్తే అందరు పుట్టుకొని పోతారు అన్నట్లు చెబుతున్నారు మీరు, అంతేనా? అట్లుండదు. ఇప్పుడు ఎందుకు రాలేదు అప్పుడు ఎందుకు రాలేదు అంటే దానికి క్వశ్చన్ ఎక్కడిది, ఆన్సర్ ఎక్కడిది? ఓకే, మనం పుట్టేటప్పుడు ఈ రోజు పుడతామని తెలియదు, చచ్చిపోయేటప్పుడు ఈ రోజు చచ్చిపోతామనేది తెలియదు. ఈ రోజు ఎందుకు చచ్చిపోయిందంటే ఏం చెప్తాం? ఈ రోజు కాలిరిగిందని మీరు గదే దాని మీద డిస్కషన్. ఓకే, దాని మీద ఏం చెప్తాను చెప్పి అంటే బయటకు వచ్చినాయిలే అన్న దాని గురించి అడిగినారు. మీ కేసీఆర్ మీద నాకేమీ ఏం లేదు, బయటకు వస్తేనే నువ్వు అడుగుతున్నావు. కానీ ఆ ముచ్చడం మీకు కూడా తెలుసు, మళ్ళా ఎందుకు తెలియదు? తెలుసు, అదే మనం పబ్లిక్లో ఉంటలేమా ఏంది? మరి తెలిసినప్పుడు మరి అరే బాబు ఇట్లా టైం వల్ల ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది, దానివల్ల చనిపోయింది, ఇట్లా దానివల్ల తొంటిపోక ఇరిగింది అని చెప్పాలి కదా. యాక్చువల్గా ఆయన పెద్ద సార్ కొంచెం వీక్ ఉంటాడు, మీకు తెలుసు. ఒక్కసారి హెలిప్యాడ్లోకి వెళ్ళి దిగినప్పుడు కూడా అవును స్లిప్ కింద పడి మీరు చూసింది కదా. దానికి మద్యం మొత్తే కారణం అని అంటున్నారు కదా. కావచ్చు, అయితే మద్యం మొత్తం అయితే తాగనులు ఎవరండి? ఎవరు తాగరు? ఎవరు తాగరు? ప్రభుత్వం ఉండేది. మీరు తాతారా? ఎందుకు తాగం? ఎందుకు తాగం? ఇప్పుడు మీరు చాలా వినయం అంటారు, భయం అంటారు. ఇప్పుడు మంద అయితే లీగలే అబ్బా, అది మంద అనేది లీగలే కదా, దాన్ని ఏమున్నది, అదేమన్నా తప్పు లీగలే. కాకపోతే ఇప్పుడు మంద అయితే ఏంటంటే పిల్లి కూడా పులేయిద్ది అన్నటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. అంటే తాగిన మత్తులో ఇట్లా కొంచెం డేంజర్, అంటే మామూలు ఉన్నప్పుడు నువ్వు అట్లా అంత పెద్ద అయినా నువ్వు జనరల్గా ఏంటంటే మన కళ్ళ ముందే స్లిప్ అయి పడ్డాడు కదా హెలిప్యాడ్ మీదకి వెళ్ళి. అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత కొంచెం అంత స్ట్రెంత్ అని ఉండదు కదా. ఇప్పుడు నీకు నాకు కూడా డిఫరెంట్ చాలా ఉంటుంది. నీకున్న స్ట్రెంత్ నాకు ఉండదు, నాకున్న స్ట్రెంత్ నాకంటే పెద్దోళ్ళకు ఉండదు. పెద్ద డిస్కషన్ పెద్ద అవసరం లేదు. ఆయన పెద్ద అయిన మీద మీ బీఆర్ఎస్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరికి కూడా కేసీఆర్ని గెలవనీకే అవకాశం ఉండదు. అట్లాంటిది మీరు ప్రజల పక్షాన్ని ఉంటున్నా, ప్రజల కోసం పనిచేస్తున్నా అంటే నమ్మడానికి ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ, మేమేమైనా పిచ్చోళ్ళ? ప్రజలు పిచ్చోళ్ళని కాదు, అంటే ప్రజల పక్షాన్ని ఉండడంటే నీకు అర్థమైతే లేదా? ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్ని డెవలప్మెంట్ అయిందో ఏమైందో అర్థమైతే లేదా? ఇక్కడ కరప్షనే కానీ, రౌడీజమే కానీ, గుండాయిజమే కానీ. నీకు వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్లో కర్ఫ్యూ ఉండేది. ఈ 10 సంవత్సరాల లెక్క నన్ను ఉన్నదా? నీకు బాంబే మాఫియా డాన్లు సెటిల్మెంట్లు మామూలుగా ఉండదు. ఇక్కడ హైదరాబాద్లో అట్లాంటిది ఏది లేదు. చాలా తక్కువ టైంలో నీకేంటిది వాషింగ్టన్ మించిపోయే విధంగా నీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎన్ని డెవలప్మెంట్స్ అయినాయి. ఇంతకుముందు ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అడదిక్కు ఉండే, కానీ ఈ మధ్య కాలంలో ట్యాంక్ బండి మీదకి వచ్చిందంటే ఎంత అందంగా కనిపిస్తుంది. వద్దన్న, మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వల్లనే హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది, ట్యాంక్ బండ్ వచ్చింది, అంబేద్కర్ స్టాచ్యూ వచ్చిందని చెప్పమాకండి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా మీరు ఫామ్ హౌస్లో దుప్పటి కప్పి పండుకున్నా కానీ ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. మీరే ప్రత్యేకంగా చేసిన మీ గొప్పలు అయితే చెప్పుకోవద్దు, ఉన్నది చెప్పండి. ఏం చేసిండ్రు అంటే మీతో ఏమైంది, మీతో ఏం కావద్దు. జనరల్గా ఇప్పుడు మీరు అనేది ఏంటంటే సచివాలయం కూడా దానికే అదే కట్టుకున్నది. అదే స్టాచ్యూ కూడా నేచురల్గా అది అయింది. ఇవన్నీ మీరు నేచురల్గా అయినాయి అంటారా? న్యాచురల్గా అయినాయి అంటే ఇప్పుడు ఒక గుర్తింపు కోసం అనేది రాజకీయ స్వలాభం కోసమే కేసీఆర్ కట్టుకున్నాను అంటున్నారు. మరి ఇది అబద్ధం. చాలా షార్ట్ పీరియడ్లో నీకు తెలుస్తుంది భేదం ఏంది, కరెంటు పరిస్థితి ఏంది. నీకు ఒక ఇల్లు లాగా తెలంగాణ అంటే నా ఇల్లులాగా భావించుకొని ఎవరు ఎప్పుడు ఏం అందాలో అవన్నీ చూసుకొని సీఎం గారు, గతంలో ఉన్న సీఎం కేసీఆర్ గారు చేసిన లెక్క నుంచి ఎంత వస్తుంది, ఎట్లా బీదలకు ఎట్లా పంచాలి, ఎన్ని స్కీమ్స్ పెట్టాలి, రైతులను ఏ ప్రభుత్వం అన్నా కాపాడిందా, రైతుల కోసం ఎవరన్నా స్కీమ్స్ పెట్టిన గతంలో. రైతులు ఆత్మహత్య చేసుకునేది, పురుగులన్నం తిని చనిపోయేది, పురుగుల మందు దాగి చనిపోయేది. అట్లుండే పరిస్థితిని ఈరోజు అగ్రగామిలో మిగిలిందంటే తెలంగాణ స్టేట్లో వ్యవసాయం అనేది నంబర్ 1గా. ఏమో కేసీఆర్ కాంట్రిబ్యూషన్ లేదా? బీఆర్ఎస్ నాయకులుగా ఉండి రైతుల గురించి అయితే మాట్లాడొద్దన్న. రైతులు కూడా మీరు అన్యాయమే చేశారు. మీరు ఇంటికి పోవడానికి అంటే
మీరు ఫామ్ హౌస్లో రైతులకు ఎందుకు అన్యాయం చేసినామంటే రైతు బంధు ఇవ్వడం అన్యాయం చేసినాం, రైతు బంధు రైతులకు కరెంట్ ఇవ్వడం అన్యాయం చేసినాం. రైతులకి కరెంట్ ఇవ్వడం, రైతులకి రైతు బంధు ఇవ్వడం అన్యాయం మరి చేసినారు కాదు. అన్యాయం అన్నట్టు ఎట్లా అంటారు మీరు? ఖచ్చితంగా చెప్తా అన్న, నేను చెప్తా వినండి. ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న రైతులకి 100 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు, 2 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి సేమ్ అన్నే పైసలు వస్తున్నాయి. అవునా కదా? అవునా కదా? మీరు అనేది 100% వాళ్ళ 100 ఎకరాల్లో గుట్టలు ఉన్నాయి, బీడు భూములు ఉన్నాయి, అసలు పని చేయని ఉన్నాయి. వాళ్ళు 100 ఎకరాలు ఉన్నా కానీ ఈడుకో 20 ఎకరాలు, వాడుకో 20 ఎకరాలు, వాడుకో 30 ఎకరాలు కౌలుకి ఇచ్చి వాడు మంచిగా ఎట్లా హైదరాబాద్ వచ్చి మంచిగా ఒక గెస్ట్ హౌస్లో పండుకునేటోళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కూడా మీ ప్రభుత్వం నుంచి పైసలు పోతుంది. అది న్యాయం చేసినట్ట? ఒక్క రూపాయి కూడా అంటే పిసుకొని ఖర్చు పెట్టాలి లేకుంటే లేదన్న అనుకునేటటువంటి నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకేం అన్యాయం చేశారు? ఒక్క ఎకరం కూడా భూమి లేని నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకేం న్యాయం చేశారు? అందుకే కదా మీరు ఫామ్ హౌస్ పోయింది, ప్రభుత్వం పడిపోయి. చెప్పండి అన్న, మీరు ఏం చెబుతారు చెప్పండి. ఎవరైనా రైతులే కదా. 100 ఎకరాలు ఉన్నోడు రైతే, 2 ఎకరాలు ఉన్నోడు రైతే. 100 ఎకరాలోడు కూడా అన్నమే పండిస్తాడు, 2 ఎకరాలోడు కూడా అన్నమే పండిస్తాడు. ఎవడైతే తిండి పెట్టేటోని కాపాడుకోవాలని ముఖ్యమంత్రి గారు అనుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఎవడైతే రైతే కదా, రైతుకు ప్రోత్సాహకరంగా ఇవ్వాలనుకున్నారు. మీరేమంటారంటే 2 ఎకరాలు ఉన్నోనికి ఇవ్వాలంటారా, 10 ఎకరాలు అంటారా? మీరు ఇప్పుడు మీ వరంగల్లో ఒక పెద్ద గుట్ట దగ్గర తీసుకుపోతారు. నేను అడిగే క్వశ్చన్ ఒక్కటి చెప్తా. చెప్పండి. ఎన్ని ఎకరాలలోకి ఇవ్వాలని మీరు అంటారు? ఎన్ని ఎకరాలలోకి ఇస్తే బాగుంటది? కనీసం ఒక లిమిట్ అనేది ఉండాలి కదా. ఏ లిమిట్ పెడితే బాగుంటది? కనీసం 3 ఎకరాలు 5 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నాడు కూడా ఈ మన తెలంగాణలో ఇప్పుడు ఉన్న దాని ప్రకారం భూ వాల్యుయేషన్ పెరిగిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా అవసరం లేదు. అంతకన్నా తక్కువ వాళ్ళకి ఇచ్చి ఇంకేమన్నా మంచి పథకం పెట్టుంటే మీరు మళ్ళీ కూడా మీరు చెప్పినట్టు 5 ఎకరాల వరకు ఉంటే బాగుంటుందని నేను కూడా సార్కు రిప్రజెంటేషన్ ఇస్తా. మీ సిగ్నేచర్ టీవీ తరఫున కూడా మీరు కూడా పెట్టండి. ఇంటాను 5 ఎకరాల ఉన్న వాళ్ళకి అయితే నెక్స్ట్ దాంట్లో 5 ఎకరాల ఉన్న వాళ్ళకి ఇద్దాం. మరి అంటే ఇప్పుడు దానికన్నా ముందే మేనిఫెస్టోలో పెట్టుంటే మరి ఇప్పుడు గెలిచేటోళ్ళు కదా. మీరు పెట్టినటువంటి అంటే నేను ఒకటే మాట చెప్తున్నా, కుల్లాగా మీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణం మీ నాయకుల పనితీరు అని చెప్పి గట్టిగా చెబుతా. ఏం చేశారన్న? మీరు అన్నది నిజమే కావచ్చు, నాకు తెలియదు. అది మీరు అంటే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అది నిజమే కావచ్చు, మరి నాకు కూడా తెలియదు. మొత్తం మీదనైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి కారణం ఏదైనా ఉండొచ్చు. మీరు అన్నదే కరెక్ట్ కావచ్చు. నేను దానికి ఎందుకు ఓడిపోయినాం కాబట్టి అది చూయించింది కదా. సరే, ఇప్పుడు December 3 రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది అన్న? నిద్ర పట్టిందా మీకు? నిద్ర ఎందుకు పట్టలేదు? మీకు కానీ మీ ప్రీతమ నాయకుడు కేసీఆర్ గారిని నిద్ర పట్టిందంటారా? బాధపడతారు కదా, బాధపడరా? తిన్నరా? ఎందుకు తినలేదు? తింటాం, కామన్ గా తింటాం కదా. అంటే బాధలో కొంతమంది తినరు కదా. అమ్మ చచ్చిపోయినా డాడీ చచ్చిపోయినా బాధ అవుతుంది, తర్వాత మళ్ళీ కవర్ అవుతా అంటాం కదా. పార్టీలో ఓడిపోయినప్పుడు బాధాకరమైన విషయం వచ్చినప్పుడు బాధపడతాం, బాధపడరా? ఓకే అన్న, ఇంత ప్రభుత్వం ఇంత చేసినాం కదా. సరే, నేను మీకు ముందుగానే ఇంటర్వ్యూలో ఫస్ట్ చెప్పిన, చెప్పండి. నేనే ఫస్ట్ ఎంపీని కాదు, నాకన్నా ముందుగా చాలా మంది ఎంపీలు ఉంటారు, ఆ తర్వాత కూడా ఎంపీలు వస్తారు. ప్రభుత్వం బీఆర్ఎస్ఏ కాదు, బీఆర్ఎస్ ఉంటుంది పోతుంది. ప్రజలు ఎప్పుడైనా కానీ పార్టీలు ఉంటాయి పోతాయి, గిదే శాశ్వతం అనుకోవద్దు. ఒకవేళ ఆపోజిషన్లో నిలబెట్టినప్పుడు ఆపోజిషన్ పాత్ర కూడా చేయాలి, తప్పదు. ఆపోజిషన్ పాత్ర చేస్తాం. ఎందుకు? ఈ అధికారంలో ఉంటేనే రాజకీయమా? అధికారంలో ఉంటేనే సేవ చేయాలా? అధికారంలో ఉంటేనే నిజాయితీగా ఉండాలా? అధికారంలో లేకున్నా నిజాయితీగానే ఉంటాం, నిజాయితీగా ప్రజల పక్షాన ఉంటాం. అంటే ప్రశ్నిస్తారంటారు. 100 ప్రశ్నించడం కాదు, ఏమంటారు, సలహాలు కూడా ఇస్తాం, సూచనలు. ప్రశ్నిస్తారా, విమర్శిస్తారా? ప్రశ్నిస్తాము, తప్పు చేస్తే విమర్శిస్తాం.